హాయ్ అండి, అందరికీ నమస్కారం. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత సినిమాల కోసం వెయిట్ చేస్తున్న టైంలో Feb 19th ఒక మంచి సినిమా వస్తుంది. మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట. సో ఆ సినిమా పేరే విశాల్ చక్ర. ఎస్, విశాల్ ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ సినిమా మనల్ని ఆకట్టుకుంటుంటుంది. అందుకే విశాల్ ఆల్వేస్ అది తమిళ్ నుంచి వచ్చినా మన దగ్గర మన స్ట్రైట్ ఫిలిం లాగే అనిపిస్తూ ఉంటుంది. అందుకే మన మనసుల్లో ఈ సుస్థిర స్థానాన్ని సంపాదించేసుకున్నారు ఈ హీరో అనమాట. సో విశాల్ గురించి మాట్లాడుతూ ఉంటే నా ఇంట్రో ఒక 20 నిమిషాలు మినిమం ఉంటుంది. బట్ ఇప్పుడు విశాల్తో మాట్లాడాలి కాబట్టి ఇంట్రోని ఇక్కడితో స్టాప్ చేసి, అండ్ విశాల్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆనందన్ గారు, అలాగే విశాల్ మనతో పాటు ఉన్నారు కాబట్టి విశాల్ చక్ర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్, బాగున్నానండి, సూపర్ గుడ్. మిమ్మల్ని చూసాక ఇంకొంచెం బాగున్నాను నేను. సో వెల్కమ్ టు టాలీవుడ్ సార్. సో మీరు అక్కడ కోలీవుడ్ లో అండ్ టాలీవుడ్ లో ఒకేసారి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఇంక్లూడింగ్ అన్ని ఒకే రోజు రిలీజ్ అవుతుంది. మొదటి సినిమా అదృష్టం అండి. ఆయన లాంటి ఒక హీరోతో మొదటి సినిమా చేయడం అనేది చాలా పెద్ద అదృష్టం, చాలా హ్యాపీగా ఉన్నాను. కరెక్ట్ సార్. ఒక డైలాగ్ ఉంటుంది, భావానికి భాష అక్కర్లేదు అని చెప్పి, భాషతో సంబంధం లేదు. ఎస్, బట్ తమిళ్ ఒరిజినల్ అయినా కూడా అన్ని చోట్ల ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వడం అనేది అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బికాస్ థ్రిల్లర్స్ అనేది ఎవ్రీవేర్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే యూజువల్లీ జనాలు మాట్లాడుకునే కొన్ని మాట్లాడేసుకున్నాం అనుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఫిలిం ట్రైలర్ చూసిన తర్వాత చాలా అభిమన్యు ఫిలింకి చాలా రిలేటెడ్ ఉంది అని అంటున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ వినేద్దాం ఫస్ట్. ఇది నాకు ఆనంద్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత యాజ్ అన్ ఆడియన్స్ నాకు అనిపించిన ఒక విషయం ఏమంటే, థీమ్ అనేది విల్ బి ద సేమ్. సైబర్ క్రైమ్ అనేది ఇస్ అ థీమ్ అభిమన్యుడు అండ్ విశాల్ చక్ర, అదే సిమిలారిటీ. ఆర్టిస్టులు వేరే, దాంట్లో అర్జున్ సార్ ఉన్నారు. ఐ కాంట్ సే పార్ట్ 2 ఎందుకంటే అర్జున్ సార్ లేరని చెప్పి ఫస్ట్ షోలోనే డిసప్పాయింట్ అవ్వకూడదు. విశాల్ చక్ర సినిమా వచ్చి ఇట్స్ బేస్డ్ ఆన్ సైబర్ క్రైమ్. సెకండ్ సిమిలారిటీ వచ్చి ఒక మిలిటరీ ఆఫీసర్. రైట్. మూడవ సిమిలారిటీ వచ్చి ఈ సమాజంలో జరిగే విషయాలు. వెల్కమ్ టు డిజిటల్ ఇండియా. ఇస్ ఇండియా రెడీ టు యాక్సెప్ట్ డిజిటల్ ఇండియా? ఇది ఈ మూడే సిమిలారిటీ. దానివల్ల అందరూ ట్రైలర్ చూసినప్పుడు టెక్నికాలిటీస్ అదంతా చూసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది డెఫినెట్లీ ఇట్ లుక్స్ లైక్ అ పార్ట్ 2 ఆఫ్ అభిమన్యుడు, బట్ ఇట్ ఇస్ నాట్ ద పార్ట్ 2. రైట్. బట్ యా, వెల్కమ్ టు డిజిటల్ ఇండియా ఈ డైలాగ్ కూడా లాస్ట్ లో వినడం జరుగుతుంది ట్రైలర్ లో. అమేజింగ్. అంటే కంటికి కనిపించిన ఈ వైరస్ కంటే కూడా వైర్లెస్ ఇది అమేజింగ్ డైలాగ్ సార్. చాలా చాలా బాగుంది డైలాగ్ అయితే. యా, యాక్చువల్లీ మనం చూస్తూ ఉన్నాం డిజిటల్లీ లైక్ ఎంత అడ్వాన్స్డ్ వెళ్తున్నా కూడా దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. దీంట్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది అందరూ తప్పట్లు కొట్టేది పక్కన పెడితే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మధ్య ఒక విషయం జరిగింది. లాక్డౌన్ లో లోన్లు ఇచ్చే స్టార్ట్ చేశారు. అంటే మెసేజ్ వస్తుంది 5,000 నుంచి 7,000 వరకు లోన్ ఇస్తామని చెప్పి ఒక తెలిసిన వ్యక్తి చెప్పాడు. అతనికి తెలిసిన వ్యక్తి ఒక 5,000 లోన్ తీసుకుంది. 5,000 లోన్ తీసుకుని అది కట్టలేకపోయి మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది 10,000 లోన్ ఇస్తామని. ఆ 10,000 తీసుకుని 5,000 వడ్డీతో కట్టేసాడు. ఈ 10,000 కట్టలేకపోయి ఇంకొక అలా చేస్తూ వెళ్తా లాస్ట్ లో వచ్చి ఇరుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారు, దే హ్యాక్డ్ ఇన్ టు ఫోన్, దే టుక్ ఆల్ ద కాంటాక్ట్స్ and they sent a message to all the contacts saying that she's a అంటే థీఫ్, ఇలా డబ్బులు తీసుకుని ఇవ్వలేదు ఆమె. అది ఆ బాధ తట్టుకోలేక ఉరి తీసి చచ్చిపోయారు. ఓ షూట్, ఇది రియల్ గా జరిగింది, ట్రూ స్టోరీ. ఓకే. సో ఇట్ ఇస్ మనకి మెసేజ్లు వచ్చి ఇప్పుడు నాకు, నేను రేపు చెన్నైకి వెళ్తున్నాను నేను ఇప్పుడు నేను మెసేజ్ పెట్టానంటే నాకు నా ఫేస్బుక్ లో నేను ఓపెన్ చేస్తే డీల్స్ వస్తాయి. ఫ్లైట్స్ టు చెన్నై, బెస్ట్ డీల్స్, బెస్ట్ హోటల్స్ ఇన్ చెన్నై నియర్ ఎయిర్పోర్ట్. మూడోది నాకు మెసేజ్లు వస్తాయి, బెస్ట్ డీల్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. నాకు డౌట్ ఏమంటే, నేను అడిగింది ఒక వెబ్సైట్ లో, నీకెలా తెలుసు నేను అడిగింది? నా ఫేస్బుక్ లో ఎలా ఫస్ట్ ఓపెనింగ్ పాపప్ లో ఎలా వస్తుంది? ఇది దిస్ ఇస్ ద థింగ్ విచ్ వి ఆర్. ఈవెన్ చాలా సార్లు అవుతుంటుంది. ఈవెన్ కాస్మెటిక్స్ గురించి దేనిలో అయినా ఒక సైట్ లో చెక్ చేస్తే ఇమీడియట్ మెసేజ్లు వస్తుంటాయి, టెక్స్ట్ మెసేజ్లు వస్తుంటాయి. కాంటాక్ట్ నెంబర్ ఎలా వెళ్తుందో తెలియదు. సో నెట్ త్రూ మనం చేసినప్పుడు కూడా 500 రూపాయలు ఇస్తే ఒక 10 లక్షలు 20 లక్షల మంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నేను తీసుకోగలరు. రైట్. సో ఆధార్ లో ఎవ్రీథింగ్ లింక్ అప్ అయి ఉంటుంది. ఆధార్ కార్డ్ లో బయోమెట్రిక్, ఐ నో, యా, మై డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ నుంచి రైట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్.
సో అది ఇదంతా వచ్చి మన ఇంట్లో కూర్చొని వి విల్ ఆల్ టాక్ విత్ ఫ్యామిలీ ఇదంతా జరుగుతుంది అని. ఇదంతా మన సినిమాలో ఒక నటుడు చెప్పేటప్పుడు 100% రిలేట్ అవుతాం. తప్పని కొడతారు, మనం అనుకునే విషయం మాట్లాడుతున్నాడు. ఈవెన్ దో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు మూవీ చాలా వరకు మనకి తెలియదు. నాకు నిజంగా మిలిటరీ అతనికి లోన్ ఇవ్వని విషయం నాకు నిజంగా యు డోంట్ నో. ఓకే. Just last week I got one more information which I'm going to put in my next film. A single widow cannot apply for loan. You are rejected. Okay. But a single man can that is can apply. Okay. Single man widow can apply. Okay. Loan. Okay. She But women. Loan, okay. But her ex-husband applied for loan and got it. Oh, still it's there. అంటే ఇప్పుడు కూడా ఉంది మరి భయంకరం. ఓకే ఓకే, చాలా తెలియని విషయాలు తెలుస్తూ ఉన్నాయి అయితే. అంటే బేసికలీ లైక్ ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతాను సార్. ఎస్, సైబర్ క్రైమ్స్ అంటే డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటాయి. హ్యాకర్స్ అండ్ ఎవ్రీవేర్ దేర్. లైక్ మనం వింటూనే ఉన్నాం, న్యూస్ ఛానల్స్ పెట్టగానే ఎక్కడో చోట మనకి ఇది హైలైట్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా చూసిన తర్వాత అండ్ స్ట్రాంగ్గా మనసులోకి వెళ్ళి అండ్ ఓకే ఇది ఒక మనం ఫిల్మ్ చేసి ఆడియన్స్ వరకు వెళ్ళాలి అండ్ వాళ్ళకి ఒక చిన్న అలర్ట్లా ఈ ఫిల్మ్ ఇవ్వాలి అని అనిపించిందా? ఈరోజు అది ఈజీగా కనిపిస్తుంది. ఆలోచించి అది చూసి చేయాలని కాదు. రైట్. ఈ స్క్రిప్ట్కి చాలా దగ్గరగా వచ్చింది. అది మనం ఎలివేట్ చేసి ప్రజలకి ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పాం. రైట్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాం, ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాం. ఓకే. సైబర్ క్రైమ్లో చాలా ఉన్నాయి. బ్యాంకు. సో ఆ ఇన్సిడెంట్స్ ని మీరు బేస్ చేసుకొని చేయడం లేదు. ఫస్ట్ మీకు థాట్ వచ్చింది ఓకే చేస్తే ఎలా ఉంటుందని, అండ్ దాని తర్వాత ఏమన్నా హోంవర్క్ చేయడం జరిగిందా? ఓకే వాట్ యాక్చువల్లీ ఏం జరుగుతున్నాయి ఎక్కువ మెజారిటీ అని? ఏ స్క్రిప్ట్ అయినా ఇది చూసి చేయాలి అని కాదు. ఓకే. ముందు జరిగే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ బట్టి ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ రాసేది. కరెక్ట్. సైబర్ క్రైమ్ అన్నది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ దాటి చాలా ప్రాబ్లమైన విషయం, ప్రజలకి ఏమైనా చెప్పాలన్న విషయం అది. రైట్. అది గురించి ఇప్పుడు ఒక ఫోన్ ఆన్ చేస్తే ఇప్పుడు మనం చాలాసేపు చెప్పింది, ఈరోజు మనుషులు పనిచేయడం చాలా తక్కువైపోయారు. కంప్యూటర్ ఎక్కువగా పనిచేస్తుంది. సెన్స్తో బట్టి పనిచేసే మనుషులు పనిచేస్తున్నప్పుడే చాలా ఎర్రర్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కేవలం ప్రోగ్రామ్ని బట్టి పనిచేసే కంప్యూటర్ని పనిచేస్తున్న ఈ డిజిటల్ వరల్డ్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలని ఆ పాయింట్ని స్క్రిప్ట్లో టచ్ చేశాను. డెఫినెట్గా ఆడియన్స్కి థ్రిల్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, ప్యాట్రియాటిజం ఉంటుంది, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, భయం ఇస్తుంది. రైట్. సో విశాల్ గారు అనగానే యాక్షన్ గుర్తొస్తూ ఉంటుంది యూనో, ఎందుకంటే మేబీ యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువ చేయడం వల్ల యాక్షన్ అన్న టైటిల్ కూడా మీ లిస్ట్లో ఉండింది. యాక్షన్కి బ్రాండ్ అంటే ఆయన, నాకు తెలిసి ఆయన ప్రమాదంగా వచ్చింది సినిమాలో యాక్షన్ సీక్వెన్స్. స్క్రిప్ట్తో పాటు చాలా ఇంతవరకు ఆయన యాక్షన్ చాలా ఆడియన్స్ చూసుంటారు, కానీ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ మడ్ ఆ డస్ట్ తో మీరు ఇట్లా ఆ షాట్ అమేజింగ్ ఉందండి అసలు, వెరీ స్టైలిష్. అండ్ ఓకే ఇతను చేసిన 7-8 రోజులు బురదలో అంటే ఇట్ ఈస్ అ సీక్వెన్స్ వేర్ ఒక డెడ్ ఎండ్ లో లాక్ చేస్తారు హీరోని. అది వచ్చి ఈ పాత సామాన్లతో ఉంటాయి, ఈ టైర్లు, ఈ లారీ సంబంధించిన విషయాలతో ఉంటుంది. రైట్ రైట్. గ్రౌండ్ ఫుల్ గా వచ్చి ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ ఆల్ దట్ లైక్. అండ్ అది కాకుండా సీక్వెన్స్ మొత్తం 8 రోజులు ఫస్ట్ వెళ్ళిన వెంటనే క్యారెక్టర్ దిగిన వెంటనే ఫస్ట్ నా మీద పోసేస్తారు. ఓకే. కంటిన్యూటీకి మామూలుగా హీరోస్ అంటే మధ్య మధ్యలో వచ్చి టచ్ అప్లు చేస్తూ ఉంటారు కదా. నేను మేకప్ కూడా వేసుకోలేదు, ఫేస్ లో కూడా వస్తుంది అది. సో నాకు అది లాస్ట్ షాట్ అయిపోయింది, ఫైట్ అయిపోయింది, నాకు బాగా ఇరిటేషన్ వచ్చింది. మీరు అన్ని మొత్తం ఏంట్రా అడిగారు సార్, ఈ షాట్ ఉంటే బాగుంటుంది మొత్తం తల మీద మొత్తం వేసేయండి, రోల్ చేయండి. ఇట్ వాస్ లైక్ ఐ థింక్ 500 ఫ్రేమ్ షాట్. నేను చేస్తాను. ఇప్పుడు ఒక కుప్పిల స్నానం చేపించి బయట తీసుకొస్తే ఏం చేస్తుంది? ఫైట్ లో ఆల్రెడీ అయిపోయింది, నాకు ఇంకా కావాలి, ఆల్రెడీ ఇలా చేస్తే అలాగే వస్తుంది, కానీ ఇంకా అది ఎలివేట్ చేయాలి అని అడిగిన ఆ క్యాప్చర్ చేసే విధానం అది చాలా అమేజింగ్ ఉండింది అసలు. బ్యాక్ షాట్ ఆల్సో, అందుకే గ్లిమ్స్ ఆఫ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చి బ్యాక్ లో నేను నా ఫేస్ చూపించు, ఎందుకంటే మామూలుగా ఫేస్ చూపించేది యూజువల్లీ అన్ని సినిమాల్లో నా ఫేస్ చూపించమాకండి, బ్యాక్ లో నేను అది ష్రగ్ చేసేది చూపిద్దాం. ఇట్ వర్క్ వెరీ వెల్ ఇన్ బోత్ తమిళ అండ్ తెలుగు.
దెన్ వి షోడ్ ది యాక్చువల్ థింగ్. అది వచ్చి అవుట్ ఆఫ్ ఇరిటేషన్. ఇది పాండమిక్ బిఫోర్ తర్వాత డస్ట్ అంటే కొంచెం గొంతు ప్రాబ్లం వచ్చినా అంటే నేను ఇంకా ఇంకా ఆకర్షణగా చేసి ఉండేవాడిని. ఓకే, చాలా మంది మీద కోపం. ఇది వచ్చి ఓన్లీ బురద మీదే కోపం. పాండమిక్ తర్వాత సో చాలా మందిలో ఎవరెవరు ఉన్నారు? లే ఒక కర్రిస్తే నేను లేను కదా, కర్రిస్తే దగ్గరలో నేను మాత్రమే ఉన్నా. నా నుంచి వద్దు ఎందుకు కాదు, మనం ఆల్రెడీ నేను కాంట్రవర్షియల్ గా మాట్లాడుతున్నాను అందరూ చెప్తారు, మళ్ళీ ఎందుకు కాంట్రవర్షియల్. సార్ ఇక్కడ ఆల్వేస్ ట్రూత్ అనేది కాంట్రవర్సీ పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి మాట్లాడితేనే ఒక మనిషి. అండ్ మీరు ఫేస్ కే మేకప్ చేయరు, మీ లైన్స్ కి ఎక్కడ మేకప్ చేస్తారు చెప్పండి? ఆల్వేస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ జెన్యూన్ గా వస్తూనే ఉంటుంది. Even when I come to for me to get my hair done, it will take time, and then within 5 minutes I get ready because చాలా త్వరగా రెడీ అయిపోతాం. ఓకే, it's like I don't want to look plastic on screen. Be yourself, that's all. అదే నచ్చుతుంది జనాలకి. కరెక్ట్ కరెక్ట్. ప్రజలకి నచ్చేది క్లోజ్ టు రియాలిటీ అనేది చాలా నచ్చుతుంది. బట్ ఇట్స్ కాల్ లైక్ ఇండస్ట్రీ ఏదైనా కూడా పిలువబడేది గ్లామర్ ఫీల్డ్ అని. ఐదర్ హీరో ఆర్ హీరోయిన్ ఏదైనా గ్లామర్ ఫీల్డ్ అనే మనం అంటూ ఉంటాము. బట్ అలాంటి గ్లామర్ ఫీల్డ్లో ఉన్న మీరు ఆల్వేస్ లైక్ డీ గ్లామర్ రోల్సే చేయడానికి, అంటే లైక్ ఇంతకుముందు ఆర్యాతో చేసిన ఫిలింలో కానీ, సో ఆల్వేస్ లైక్ చాలా న్యాచురల్గా. ఎందుకని దాని రీజన్ మీకు సుఖపడడం కంటే కష్టపడడం ఎక్కువ ఇష్టమా? నాకు మధ్యలో కూడా ఐ డిడ్ గ్లామర్ రోల్. నెక్స్ట్ ఎనిమీ సినిమా ఇప్పుడు నేను ఆర్య కలిసి చేస్తున్నాను. దాంట్లో వచ్చి నేను చెప్పినట్టు లైక్ దే స్టైల్ మీ ఇన్ డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ సింగపూరియన్. సింగపూర్ ఉన్న ఒక ఇండియన్. సో ఐ హావ్ టు లుక్. నేను దట్ టైమ్ ఐ కెనాట్ టెల్ మై డైరెక్టర్ వద్దు మేకప్ వద్దు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత చేయబోయే సినిమా వచ్చి 100% మేకప్ ఉంటుంది. ఎందుకంటే టైటిలే అది సామాన్యుడు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ మనిషి మేకప్ వేసుకుని లిప్ గ్లాస్ వేసుకుంటే ఎలా నమ్ముతారు? Of course. So it depends on the film team and the director's choice what they want. రైట్. నాకు తెలిసి ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది, కానీ ప్రతి సినిమా ఒక ఇంజూరీ ఇస్తుంటుంది, ఏదో ఒకటి దెబ్బ తగులుతూనే ఉంటుంది మీకైతే. సో ఈ ఫిలింలో ఈ యాక్షన్ సీక్వెన్సెస్లో అట్లా గుర్తుండిపోయే మచ్చలు మరకలు ఒకటి రెండు కాదు, అది లెక్కలో లేకుండా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు 100 స్టిచెస్ దాటిందో నేను మర్చిపోయాను. ఓకే, ఒకప్పుడు నెయిల్ ఉంటుంది కదా, నెయిల్ యా వేరే వచ్చేసింది, జస్ట్ ఇలా ఇలా చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ స్టెప్ చూపించారు ఫోన్ లో. నాకు చాలా భయం వేసింది, సార్ ఇది ఎలా చేస్తారు సార్, ఇది తప్పకుండా చేయాలి అని రిస్క్ చేసి చేశాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నీకు చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే మామూలుగా ఒక 10 మంది వస్తారు, ఒక హీరో కొడతారు అన్నది తప్ప అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. You'll be wondering how hero is going to accomplish that mission. Okay. Hero ki oka task untundi. Fight మధ్యలో ఒక టాస్క్ చేయాలి, వాడిని కాపాడుకోవాలి. ఈ 9 minutes లో ఆ సీక్వెన్స్ వచ్చి ఇట్ హస్ కమ్ అవుట్ రియల్లీ వెల్ థ్యాంక్స్ టు అనురాగ్ మాస్టర్స్ స్టంట్ కొరియోగ్రఫీ and బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ సినిమాటోగ్రఫీ and యువన్ శంకర్ రాజా అది లెవెల్లో అదే మేము కోరుకున్నాం. నవంబర్ మంత్ 2020లో మేమిద్దరు వచ్చాయి సినిమా థియేటర్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఓటీటీ ఆఫర్లు వచ్చే స్టార్ట్ అయింది. నేను చెప్పాను ఓటీటీకి ఇవ్వబోతున్నానే అంటే, సార్ ఈ సినిమా వచ్చి థియేటర్ పర్సీవ్ చేసాము, కొన్ని సీన్లు థియేటర్లో వస్తే బాగుంటుందని తలుచుకుని రాస్తారు, అక్కడే తప్పట్లు కొడతారు, అక్కడే విసులు కొడతారు. సో ఇది సడన్ గా ఒక చిన్న టీవీలో చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుంది అని మాట్లాడుతూనే ఉన్నాం. చెడ్డలో మంచిది జరిగింది అంతే. February 19th రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్. థియేటర్ ఓపెన్ అయ్యి అప్పుడే డ్రాప్ చేసేసాం. కరెక్ట్. కాదు, ఆయనే ప్రొడ్యూసర్ కూడా అవ్వడం వల్ల నాకు తెలిసి మీకు అంటే డిసైడ్ చేసుకోవడానికి వేరే ప్రొడ్యూసర్ కాదు కాబట్టి. yes, it was any other producer. I don't think this see డబ్బులు చేయాలి, మన చారిటీ కోసం ఇక్కడ రాలేదు, డబ్బులు తప్పకుండా చేయాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ద కాంప్రమైజ్ అనేది కొన్నిసార్లు ఆ రిస్క్ తీసుకునేది మన సినిమా
Correct. ప్రొడక్షన్ అంటే మనం తీసుకోవచ్చు. అవును. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ అదర్స్. ఐ నో అండ్ యా 2014 నుంచి ఐ థింక్ యూ స్టార్టెడ్ ప్రొడక్షన్ హౌస్. 13 ఇయర్స్. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు ఫిలిమ్స్ చేయడం జరుగుతుంది మీ ప్రొడక్షన్లో. సో యా ప్రొడ్యూసర్గా ఎంతవరకు హ్యాపీనెస్ ఇచ్చింది మీ ఫిలిమ్స్? హ్యాపీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే 2013 లో విశాల్ అనే హీరో వచ్చి see there is always a high and low for an actor. ఎప్పుడు హీరో టాప్ లోనే ఉంటాడని కాదు. 16 సంవత్సరాల్లో హీరోగా ఉన్నాను. ఐ సీన్ ద వర్స్ట్ ఫ్లాప్స్ అండ్ ద బిగ్గెస్ట్ హిట్స్. సో 2013 లో ఒక ఆ టైంలో వచ్చి నేను రియలీ వాజ్ ఇన్ అన్ ఇరిటేటెడ్ సిచ్యువేషన్ బికాస్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ హూ ఐ వర్క్డ్. రైట్. అండ్ సెకండ్లీ ఐ వాజ్ డౌన్ యాజ్ అన్ యాక్టర్ మార్కెట్ వైజ్. ఏం చేద్దాం అని చెప్తే ఓవర్ నైట్ రే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ రేపు పొద్దున ఇది రిజిస్టర్ చేయండి రా సార్, ఇది మంచి టైము, ఇదంతా చూడాలి కదా సార్, నంబర్ అదంతా నాకు తెలియదు, ఫస్ట్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఉందని అనుకో, రేపు నుంచి మిడ్ నైట్ 11:30 నైట్ ఆఫీస్లో కూర్చొని రేపు నుంచి నేను ఈ సినిమా పల్నాడు సినిమా నేను ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయబోతున్నాను. నా చేతిలో అప్పుడు 10,000 రూపాయలు ఉంది. సో నాకు తెలిసి ప్రొడక్షన్ హౌస్ నేమ్ రిజిస్టర్ చేయించడానికి కూడా ఇంకెక్కువ డబ్బులు. I just wanted to make Vishal the producer, bring up Vishal the actor again to Right. That happened. Right. ఆ తర్వాత పూజ, ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఇంద్రుడు, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత సో ఎవ్రీథింగ్ వెంట్ ఇట్ బ్రాట్ మీ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్. సో ఆ బేస్ ఎప్పుడు ఉండాలి ఆర్టిస్ట్కి, లేకపోతే మంచిది. ప్రొడక్షన్ ఇస్ తలనొప్పి. నాకు అలవాటు అయిపోయింది. నాకు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ టైం మేనేజ్మెంట్. ఎప్పుడు నేను మేకప్ వేసుకుంటాను, మేకప్ తీసే వరకు విశాల్ యాక్టర్ బయట ఉంటాడు కదా. ఎప్పుడు మేకప్ తీసేస్తాను ఆ యాక్టర్ అనేవాడు వెళ్ళిపోతాడు, విశాల్ అనే ప్రొడ్యూసర్ లోపల వచ్చి ఒక గంట సేపు లెక్కలు చూసుకుని నెక్స్ట్ రోజు ప్రిపరేషన్ అని చాలా కష్టం. చాలా కష్టం. సో మీరు చెప్పండి సార్, విశాల్ అనే ప్రొడ్యూసర్ అండ్ విశాల్ అనే యాక్టర్ మా అందరికీ తెలుసు, బట్ విశాల్ అనే ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు? నాకు ఇంతవరకు ఈ సినిమా స్టార్ట్ ఇంత యాక్టర్ గానే చూస్తున్నాను, ఒక్క రోజు కూడా ప్రొడ్యూసర్ గా. ప్రొడ్యూసర్ గా మీకు కావాల్సింది ఇచ్చారా ప్రొడక్షన్ హౌస్, విఎఫ్ఎఫ్? ఆయనే ప్రొడ్యూసర్. ఐ నో దట్. అది నాకే తెలియకుండా ఆ ప్రెషర్, మామూలుగా ఒక డైరెక్టర్కి ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది, ఇది వద్దు అది అలాంటి ఏ ప్రెషర్ లేకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చి ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే ఈ ఫ్రీడమ్ వల్ల. స్క్రిప్ట్ కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు అలాంటి ఒక మంచి టెక్నీషియన్ టీం ఇచ్చారు. అలాంటి ఎవరిని పెడితే ఏది బాగా వస్తుంది అని తెలిసి ఒక్కొక్క విషయంలోనూ చాలా డిస్కస్ చేసాం. నాకు ఇంతవరకు యాక్టర్ గానే కనిపిస్తున్నారు, కానీ నాకు తెలియకుండా ప్రొడక్షన్ లో మేనేజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఒక న్యూ డైరెక్టర్ కి యువన్ శంకర్ రాజా కానీ ఇలాంటి మంచి టీం ఇచ్చి ప్రొడక్షన్ హౌస్, డెఫినెట్ గా ప్రొడక్షన్ హౌస్ మీరు ముందు ఒక స్టెప్ వేస్తేనే ప్రొడ్యూసర్ గా దెన్ ఓన్లీ ఒక ఫిలిం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి కారణం మేబీ మీలో ఒక డైరెక్టర్ కూడా ఫస్ట్ యూ స్టార్టెడ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది, అఫ్ కోర్స్ ఫ్లాప్ అండ్ హిట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పార్ట్ ఆఫ్ కెరియర్. సో బట్ ఆ డైరెక్టర్ కూడా ఉండడం వల్ల సినిమాకి ఎంత కావాలన్నా ఓకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంటుందా? ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను ఈ సినిమాలో. బికాస్ నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ వచ్చి డిటెక్టివ్ 2. కరెక్ట్. లీవింగ్ టు లండన్ యాజ్ సూన్ యాజ్ ద లాక్డౌన్ ఇస్ ఓవర్. నాకు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటాను. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది, ఆ విధానం వచ్చి నేను చూస్తూ ఉంటాను ఎలా తీస్తారు. బికాస్ ఐ లర్న్ దిస్ ఇస్ లైక్ కాలేజ్కి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే కంటే ఆన్ ఫీల్డ్ నేర్చుకునేది బెటర్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ బ్యాకింగ్ ఇట్ విత్ టెక్నీషియన్స్ అనేది నేను ఇంత డబ్బులు ఇస్తున్నాను అందుకే చేస్తాను అలా కాదు. యువన్ వాజ్ ఎక్సైటెడ్ when he heard the script. Balasubramanian garu was totally excited when he heard the script. Anil Arasu master and Anbariyu master, they were completely mind blowing in chepparu ee sequence. Waiting eppudu shooting in cheppande mem date listunam. So everyone connected with him with the script. So naaku easy ga undindi నేను మాట్లాడేటప్పుడు script ఎలా ఉందంటే extraordinary ఉంది చేద్దాం. So naaku it's like for me it's an advantage. విశాల్ ఒక కొత్త డేటర్ తీసుకొస్తే తప్పకుండా మంచి కథ. టేకింగ్ ఆఫ్ ఫర్ an hour and a half and listening to a script is not a joke.
కరెక్ట్. సిన్స్ ఇప్పుడు ఈయన మంచి కథ చెప్పాడు కాబట్టి నేను వెంటనే ఇతను కౌలించి నా పాకెట్ 500 ఇచ్చింది చేస్తున్నాను సినిమా అంతే. రేపు ఆలోచించి చెప్తాను అదంతా. ఎందుకంటే ఎంత కథ చెప్పే వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం ఉంది. ఎందుకంటే అన్ని క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా భయం. ఎందుకంటే ఆయన పెద్ద మాస్ హీరో, ఆయన దగ్గర వెళ్ళి ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్తో కథ చెప్పేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చాలా భయంతోనే వెళ్ళాడు. కథ వినేంత వరకు అసలు నమ్మలేదు, కథ మాత్రమే విన్నాను. విన్న తర్వాత చెప్పిన మొదటి నా కోసం ఏమీ తగ్గించద్దు, అన్ని క్యారెక్టర్ ఇంకా ఎక్కువగా చేయండి, ఈ సినిమా ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఎగ్జైట్ అయిపోయాడు. ఆ కారణం వల్ల ఇంత గొప్పగా వచ్చింది. ఆయన నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. కొత్త డైరెక్టర్ లాంటి నాకు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు అంత టెక్నీషియన్ పవర్స్ ఇచ్చారు. ఆ టెక్నీషియన్ టీం కావాలి. ఎందుకంటే ఏ మంచి స్క్రిప్ట్ అయినా ప్రాపర్ టీం లేకపోయినా అది పని జరగదు. ప్రాపర్ నాకు దేనికి ఏం కావాలో, ఎవరికి ఏమి కావాలో, మ్యూజిక్ డైరెక్టర్కి మా ఇద్దరికి ఒకే చాయిస్ ఇవ్వండి శంకర్ దగ్గర. సార్ మీకు నాకు తెలిసి ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ అండ్ పోలీస్ ట్రైనింగ్ ఇదంతా అయిపోయి ఉంటుందేమో. నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారో, సెక్షన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ లీగల్లీ కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే అన్ని రోల్స్ చేసి మీరు అదే నేను ఐ థింక్ ఐల్ గివ్ అ బ్రేక్ ఫర్ మిలిటరీ రోల్. ఎందుకంటే బై కోఇన్సిడెన్స్ ఇట్ హ్యాపెండ్ కంటిన్యూస్ గా. అభిమన్యుడు యాక్షన్, ఇప్పుడు విశాల్ చక్ర అన్ని మిలిటరీ కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ మై చాయిస్. 5 కథలు వస్తుంది, దాంట్లో ఏ కథను బెస్ట్ నేను చూస్ చేసినప్పుడు దాంట్లో మిలిటరీ క్యారెక్టర్ ఉంటుంది. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. నెక్స్ట్ సినిమా చేసే ఎనిమీలో వచ్చి సంబంధమే లేదు. నెక్స్ట్ ఆ తర్వాత చేసే డిటెక్టివ్ డైరెక్షన్ ఇట్స్ లైక్ యు నో దట్ ఇట్స్ లైక్ షెర్లాక్ హోమ్స్. ఆ తర్వాత చేసే ఇంకో కొత్త బై డైరెక్షన్లో చేస్తున్నాను, అది ఇట్ ఈస్ అ డిఫరెంట్ జోనర్. సో మిలిటరీ అనేది దాదాపు ఒక 1 year ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ విశాల్ చక్ర. లైక్ డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా VFFకి, అలాగే మీ యూనో ఈ లిస్ట్లో కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫైనలీ ఆడియన్స్ కోసం 19 Feb థియేటర్స్ని హిట్ చేయడానికి వస్తుంది మీ ఫస్ట్ సినిమా. తెలుగులో కూడా, తెలుగు ఆడియన్స్కి తెలుగులో, ఇప్పటివరకు తెలుగులోనే చెప్పారు. మాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీరు తెలుగులో మాట్లాడడం. ఓకే ఓకే రైట్ సార్. మీరు ప్రేక్షకులతో పాటు తెలుగు యాంకర్స్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టండి. సో ప్లీజ్ సే సంథింగ్. చక్ర సినిమా డెఫినెట్గా ఒక్కొక్క సీను, ఒక్కొక్క మూమెంట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. February 19th థియేటర్లోకి వస్తుంది. దయచేసి థియేటర్లో చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి, చాలా ఎగ్జైటింగ్తో బయటకు వస్తారు. డైరెక్టర్గా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. విశాల్ చక్ర February 19th వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయ్యేది నాకు చాలా సంతోషం. మీరు తప్పకుండా మీరు ఇచ్చిన డబ్బులకి డెఫినెట్గా నమ్మి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ ఇస్ వెయిటింగ్ యూ. డెఫినెట్గా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేదే మళ్ళీ చెప్తాను, ఏదో ఒక విధంగా ఈ సమాజానికి మీరు మంచిది చేయండి. అండ్ యూజువల్గా తమిళ ఇంటర్వ్యూలు అంటే నేను పైరసీ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఆంధ్ర ప్రేక్షకులకి నేను ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే మీరు ఎప్పుడు పైరసీ ఎప్పుడు పట్టించుకోరు, థియేటర్కి వచ్చే మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ యాజ్ విశాల్ ఆన్ స్క్రీన్ అండ్ షోయింగ్ యూ. ఇప్పుడు మన సమాజంలో ఉండే విషయాలు, చాలా విషయాలు ఆ సినిమాలో ఉంది, అది మీకు నేను తెప్పిస్తున్నాను ఈ సినిమా ద్వారా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ గుర్తింపు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ సినిమాలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దాంతోపాటు మీరు ఇలాగే నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్.